శ్రీమాత్రే నమః. అందరికీ స్వాగతం. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు శనివారం స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున సత్యనారాయణ స్వామివారి యొక్క ప్రత్యేకతను భక్తి శ్రద్ధలతో విన్నవారికి స్వామి అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు శుభమైన వ్రతాల్లో ఒకటి. ఈ వ్రతాన్ని సత్యనారాయణ స్వామి విష్ణువును ఒక రూపంకి అర్పణగా నిర్వహిస్తారు. ఈ వ్రతం ప్రాముఖ్యత, విధానం మరియు ఫలితాల గురించి వివరంగా చూద్దాం. వివాహం తర్వాత కొత్త ఇంటి ప్రవేశం, బిడ్డ పుట్టిన ఆనందంగా లేదా మనసులో కోరిక నెరవేరాలని ఆశతో ఈ వ్రతం చేయడం ఆనవాయితీ. ఇది శుభదాయకం, సంపద, ఆనందం, ఆరోగ్యాన్ని కలిగించే వ్రతంగా భావించబడుతుంది. ఒకనాడు మహామునులు అందరూ కలిసి నైమిషారణ్యం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహర్షుల వారిని దర్శిస్తారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షాన్ని కలిగేచుంటువంటి వ్రతాన్ని ఏదైనా కానీ ఉంటే తెలపండి అని అడుగుతాడు. ఓ శౌనకాది మహామునులారా, ఇదే ప్రశ్నను నారదులు వారు విష్ణుమూర్తిని అడిగాడు. ఆ విశేషాలు చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ పూర్వం యోగేశ్వరుడైనటువంటి నారదముని ఈ లోకం క్షేమం గురించి సకల లోకంలో తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగా ఉన్నారు, కానీ ఈ భూప్రపంచంలో మాత్రం అందరూ ఏదో రకమైనటువంటి బాధపడడం గమనిస్తాడు. ఆ దుఃఖం మనసు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనం కోసం కావచ్చు, కారణం ఏదైనా కానీ దుఃఖం మాత్రం ఎక్కువగా ఉంది. చాలా విచారించి అందుకు తక్షణమే కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంకు, చక్ర, గద, పద్మం కలిగినటువంటి సర్వం కృత అయినటువంటి విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపారమితమైనటువంటి శక్తి కలవాడువు, ఐశ్వర్య లోకాలకు మేలు చేయగలవు, భక్తుల కోరికలు తీర్చేవాడువు కాబట్టి స్వామి, మీకు ఒక మాట చెప్పాలని అంటాడు. అందుకు విష్ణుమూర్తి, భక్త, ఏమి నీ కోరిక అని అడుగుతాడు. దానికి నారద మహర్షులు వారు, ఓ భగవంతుడా, ఈ మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒకరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరేటువంటి మార్గమే లేదా స్వామి? నువ్వు తలుచుకోవాలే కానీ వారికి తగినటువంటి తరుపాయం చేపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీద కృపను విస్తమించి అడుగుతాడు. నారదముని ఆ యొక్క దయగుణాన్ని సంతోషించి, దేవదేవుడు, లోకశ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు నీకు సహాయపడను చెప్పు. మానవులు తెలుసుకోవాలే కానీ వారి కష్టాన్ని చీకటిలోనే చిటికలో వారిని తొలగించేటువంటి ఒక గొప్ప వ్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగినటువంటి కష్టాలను నివారించే ప్రయత్నం, దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే లోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షం 2 కలుగుతాయని చెబుతాడు. ఓ స్వామి, ఆ వ్రతం విధానం ఏమిటి? ఇంతకుముందు దీనిని ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అని నారద మహర్షులు అడుగుతాడు. అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమం రోజున కానీ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలా అని మిగతా రోజుల్లోనూ చెయ్యాలి అని ఏమీ లేదు. ఏ రోజు, ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు. నెలకు ఒకసారైనా చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చు. ఆపదలు కలిగినప్పుడైనా, డబ్బు సమస్యలు ఎదురుపడినప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి. దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై నీవు ప్రసన్నుడు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపాసించి మరలా స్నానం చేసి వ్రతాన్ని మొదలు పెట్టాలి. పూజాగ్రహం నుండి శుభ్రం చేసి అక్కడ ఒక పీటపై అంచు కలిగినటువంటి ఒక తెల్లటి వస్త్రాన్ని పరచాలి. దాని మీద బియ్యం పోసి ఒక కలస పాత్రను వెండి, రాగి, ఇత్తడి ఏదైనా కానీ పెట్టి దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికల గుడ్డను ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను చేయించి పెట్టాలి. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతి, పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలైనటువంటి అష్టదిల్పకులు ఈ స్వామివారికి అంగదేవతలుగా ముందుగా పూజించాలి.
ముందు కలశం అంటే వరుణదేవుని ప్రత్యేకంగా పూజించాలి. ఆ తర్వాత గణేశుడు మొదలైనటువంటి పంచలోక పాలకులు 5గురును ప్రతిష్ఠించి నిర్మలైనటువంటి మనసుతో పూజించాలి. దీనికి జాతి మత కుల విభేదాలంటూ ఏమీ లేవు. ఏ వర్గం వారైనా చేయవచ్చు కూడా అని చెప్పవచ్చు. ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది అని చెప్పగా ఆ తర్వాత సూత మహర్షుల వారు శౌనకాదిములందరికీ కూడా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో, ఆచరించి ఫలితాన్ని పొందారో ఈ విధంగా చెప్తున్నారు, వినండి. ఓ ఋషి పొంగుములారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెబుతాను వినండి. కాశీ పట్టణంలో చాలా పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధను చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలేమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగేటువంటి మార్గం చెప్పమని కోరాడు. దానికి మహావిష్ణువు సత్యనారాయణ అనేటువంటి పేరు కలిగినటువంటి విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలను తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రత వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతరార్ధనమం అయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా ప్రయత్నం చేయాలని ఎటువంటి సంకల్పంతో మేల్కొని ఉండి మరునాడు ఉదయాన్నే భిక్షాటను బయలుదేరాడు. ఆశ్చర్యంగా ప్రతిరోజు కన్నా చాలా ఎక్కువ ధనం సమకూరుతుంది. దానితో బంధుమిత్రులందరినీ పిలిచి ఆ వ్రతాన్ని చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలు తొలగి సర్వ సంపదలు అధికమయ్యాయి. అప్పటి నుండి అతను ప్రతి నెల ఆ వ్రతాన్ని చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడు చేస్తాడో అతను సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణి వలన విని వేరే ఎవరు చేశారో తెలపమని శౌనకాది మునులు అందరికీ కూడా మునివర్లను కోరారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలు అమ్మేటువంటి ఒకతను అక్కడికి అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి నీళ్లు అడుగుతాడు. వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణి విశేషం ఏమిటో ఈ వ్రతం గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ కథ అంతా వివరంగా చెప్పి ఈ విధంగా నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పేసరికి ఆ కట్టెలు అమ్మేటువంటి అతనికి కూడా ఆ వ్రతం బాగా చేయాలని మనసులో సంకల్పించుకుంటాడు. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని అతను కూడా వెంటనే ఆ వ్రతం చేయాలని చెప్పి సంకల్పించుకుంటాడు. ఆ కట్టెలు అమ్మేటువంటి డబ్బుతో ఎంత వస్తే ఆ వ్రతం ఆచరిస్తానని అనుకుంటాడు. అనుకోవటమే తదువు అమ్మిన వాటికంటే ఎక్కువ డబ్బు వచ్చి వ్రతాన్ని ఆచరిస్తాడు. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేసుకుంటాడు. ఆ విధంగా నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలైనటువంటి వాటిని సేకరించి వచ్చిన భక్తితో వ్రతాన్ని ఆచరించి నైవేద్యం పెడతాడు. ఈ వ్రత మహత్యం అతను పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఈ లోకంలో సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుతాడు. ఆ విధంగా పూర్వం సత్యవాకు కలిగినటువంటి ఉల్క అమ్ముకునేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అటు భద్రశీల అనేటువంటి నది తీరమున వారితో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ ఉండేవాడు. అలా చేస్తుండగా అక్కడికి వ్యాపారం చేసుకున్నటువంటి ఒక వైద్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏ వ్రతము, ఈ వ్రత ఫలితం ఏమిటి అని అడిగాడు. అందుకు రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నాను చెప్పగానే ఆ వైశ్యుడు, రాజు, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయినటువంటి తన లీలావతికి ఈ విషయాన్ని చెప్తాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఆ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మొక్కుకుంటాడు. కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కలు సంపాదన ముప్పులు అనే మాట కూడా ఊరికే రాలేదండి. అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశాడు. కానీ ఆ వేడుకలలో స్వామివారిని మర్చిపోతాడు. అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసు వస్తుంది. భార్య సత్యదేవుని యొక్క వ్రతం గురించి ఎప్పుడు గుర్తు చేసినా కూడా ఆ అమ్మాయి చేద్దాంలే అని మాట దాటేస్తూ ఉండేవాడంట. ఆ విధంగా అతను ఆ విషయం గురించి మర్చిపోయాడనమాట. చివరికి తగినటువంటి వారిని గురించి విచారిస్తూ కంచీపురంలో గుణవంతుడు అందగత్తుడైనటువంటి వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి అతనితో పెళ్లి నిశ్చయిస్తాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకుంటాడా అంటే పెళ్లి సంబరంలో పడిపోయి ఆ దేవదేవుణ్ణి మర్చిపోతాడు. దేవుడు సహనానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తికి బాగా కోపగించి వాడే
తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడు రత్నసానుపురం అనేటువంటి అక్కడికి వెళ్తారు. ఆడిన మాట తప్పినటువంటి ఆవేశానికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు శపిస్తారు. ఆ శాపం వలన ఎవరో చేసిన నేరానికి కొంతమంది దొంగలు రాజుగారి ఖజానాను సొమ్ము దొంగిలించి భటులు వెంటబడుతూ ఉంటే భయపడిపోయి ఆ ఇద్దరు కూడా వారు ఉన్నటువంటి చోటును డబ్బు వదిలేసి పారిపోతారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లులను పట్టుకొని వెళ్తారు. రాజు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనం పరుచుకుంటారు. వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి వారి సేవ అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించుకుపోతుంది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించి వేస్తారు. కనీసం తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక, డబ్బు సంపాదించడానికి ఎవరూ లేక అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతురిని ముందు విషయం గురించి తెలుసుకోకుండా నానా దుర్భాషలు ఆడుతుంది ఆ తల్లి. ఆ తర్వాత విషయాన్ని తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చెయ్యాలి అని చెప్పి నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం కూడా వెంటనే బంధుమిత్రులతో సహా ఆ వ్రతాన్ని నిష్ఠగా చేసి భక్తితో భగవంతుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుతుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే తగినటువంటి చర్య తీసుకుంటాడు. సత్యదేవుడు ఇలా అన్నాడు: చంద్రకేతు మహారాజు గారి కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్లకు ఇచ్చేయమని చేయనటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని ఆ రాజు కలలో చెప్తాడు. సత్యదేవుడు కోరిన వంటి రీతిగానే ఆ రాజు మరునాడు నిండు కొలువులో తన స్వప్నం వృత్తాంతం అంతా చెప్పి ఆ వైశ్యులను చెరసాల నుండి విడిపిస్తాడు. ఆ వైశ్యులకు ఇంకా భయం లేదని, దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నాన పానదలు చేయించి మంచి బట్టలు ఇచ్చి వారికి రెట్టింపు అయినటువంటి ధనాన్ని ఇచ్చి వెళ్ళి రమ్మని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు. రాజు వద్ద సెలవు తీసుకున్నటువంటి ఆ వైశ్యులు తమ ఊరికి తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటారు. వారిని పరీక్షించేందుకు సత్యనారాయణ స్వామి వారు త్రిడండి సన్యాసి వేషధారి అయ్యి వచ్చి మీ ఓడిలో ఏముంది అని అడుగుతాడు. అందుకు వైశ్యుడు, ఈ సన్యాసికి లెక్క చేయకుండా పొగరుగా, ఓ దండి ఏముంటది, నీకెందుకు దొంగిలించడానికి వచ్చావా ఏమిటి, ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, పోపో అని పరిహాసం ఆడతాడు. తదాస్తు అని అంతరార్థం అవుతాడు. ఆ త్రిదండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి గోడకేసి చూడగా అతను పలికిన విధంగానే ఆకులు అలుములు తప్ప ఏమీ లేకపోవడంతో మోసపోయినటువంటి పని అవుతుంది. దుఃఖిస్తారు, ఎంతో రోధిస్తారు. వెంటనే ఇది ఆ యొక్క త్రిదండి శాపమే అయినా చూస్తే సర్వశక్తి సంపన్నుడు ఉన్నాడు, ఎలాగైనా సరే అతని వద్దకు వెళ్ళి వేడుకుందాం పదండి అని అంటాడు. అలాగే కలిసి మామ అల్లుడు ఇద్దరు కలిసి ఆ త్రిదండి వెతుకుతూ వెళ్ళి ఆయన చూసి వినయంగా ఆయన ముందు మోకారిల్లి తెలియక చేసినటువంటి మా యొక్క తప్పును మన్నించండి స్వామి అని చెప్పి పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రినాథ స్వాముల వారు బాధపడుతూ, నువ్వు మీ మాటలను ఉల్లంఘించావు, నా పూజకు విముక్తుడై అయ్యావు, అందుకే నువ్వు మాటిమాటికి దుఃఖం కలుగుతుంది. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి వైశ్యుడు వెంటనే దేవదేవుని ఈ విధంగా కీర్తిస్తాడు: ఓ నారాయణమూర్తి బ్రాహ్మడి, సమస్త దేవతలే మాయమోహితులై ఒకరికొకసారి తమ గొప్పతనం గురించి గుర్తించలేరు. మరి మూడవనైనటువంటి నేను ఏ విధంగా తెలుసుకోగలను స్వామి, కాబట్టి ఆగ్రహించకండి, ప్రసన్నుడు మమ్ము అని చెప్పి నా శక్తి కొలది నేను ప్రార్థిస్తున్నాను, నాకు ధనం తిరిగి ప్రార్థించండి స్వామి అంటూ ప్రార్థనకు అడుగుతూ చిరుకు స్వామివారు ప్రసన్నుడై వెంటనే వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండిపోయినటువంటి వడ్లతో తిరిగి ప్రయాణం కదులుతాడు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమని తన ముఖ్య భటుడికి పంపిస్తాడు. అదే సమయంలో అక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి పూజ చేస్తూ ఉంటాడు. అది చివరికి వచ్చి ఉంటుంది.
ఆ సంతోషకరమైనటువంటి వార్త విని వెంటనే తల్లి పూజను ముగించి కళావతి రమ్మని చెప్పి తాను ముందుగా వెళ్తుంది. భర్త క్షేమంగా వచ్చాడు అనేటువంటి సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వారు వైశ్యులు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయేలా చేస్తాడు. కళావతి భర్త కనిపించకపోవడంతో ఎంతో దుఃఖిస్తుంది. ఆమె తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడతారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా భగవంతుని మాయ. ఆ నారాయణుడి మొక్కు మాయను తెలుసుకోవడం ఎవరి తరం కాదు. ఆయన శక్తులు ఎవరి ముందు పని చేయవు అని విలిపిస్తుంది. కళావతి తన భర్తతో కలిసి సహగమనం చేయటానికి ఉద్యుక్తురాలవుతుంది. వైశ్యుడు తన శక్తి గలదే సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుణ్ణి తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు సత్యదేవుడు ఆ వైశ్యుడి యొక్క భక్తి విధేయతను చూసి ప్రసన్నుడై ఆ శరీరవానికి ఈ విధంగా పలుకుతాడు. ఓ సాధువు, మీ కుమార్తె ప్రసాదాన్ని తినకుండా తన భర్తను చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదంగా తిని వస్తే అంత సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. కళావతి ఇంటికి వెళ్ళి అలాగే చేస్తుంది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు తిరిగి చేరుకుంటాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని యొక్క పూజలు చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి, సంక్రాంతికి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి పరమ సుఖాలను పొందుతాడు. ఆ వైశ్యుడు ప్రజారకంగాను రాజ్యాన్ని పాలించేటువంటి తుంగధ్వజుడు అనేటువంటి రాజు గురించి తెలుసుకుందాం. ఆ వైశ్యుడు ప్రజారకంగా రాజ్యాన్ని పాలించేటువంటి తుంగధ్వజుడు అనేటువంటి రాజు గురించి తెలుసుకుందాం. తుంగధ్వజుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఒకనాడు రాజు వేట కోసం వెళ్ళి బాగా అలసిపోయి అక్కడ అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలురు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి పూజలు చేసి ఆ తర్వాత అక్కడ విశ్రమించి ఉన్నటువంటి ఆ రాజుగారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదం తీసుకొని వచ్చి ఇస్తారు. అప్పుడు ఆ రాజు వారిని చూసి హీన కులస్తులు అని చెప్పి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని భుజించడం ఇష్టం లేక రాజు ప్రసాదాన్ని తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కరించడానికి శిక్ష, అతని కొడుకులు మరణిస్తారు. ధాన్యాలు అన్నీ కూడా నశించిపోతాయి. రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం చేతనే ఈ విధంగా జరిగిందని గ్రహించి ఆ గోపబాలుడు దగ్గరికి వెళ్ళి వారితో కలిసి సత్యదేవుని పోషిస్తాడు. అప్పుడు తిరిగి అతని నలుగురు కొడుకులు ధనధాన్యములు స్వామివారి మరలా తిరిగి ఇస్తారు. ఓ మునులారా, చూశారా, ఎవరైతే మిక్కిలి దుర్లభమైనటువంటి సత్యనారాయణ స్వామి వారిని పూజిస్తారో వారు సత్యదేవుని యొక్క ధనధాన్యాలు తప్పకుండా పొందుతారు. 4 వర్గాల్లో ఏ వర్గం వారైనా సరే ఈ వ్రతాన్ని కానీ పూజలు కానీ చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పుత్రులు పొందుతారు, బంధు విముక్తి పొందుతారు, అభయాన్ని కోల్పోతారు, చివరికి సత్యలోకానికి వెళ్తారు. శౌనకాదులందరూ ఈ వ్రతం చేయిస్తే మనసు దుఃఖం నుండి విముక్తి కలుగుతుంది. అలాంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని వాటి వివరణ మీకు చెప్పాను కదండి. ఇది కలియుగంలోనే విశేషమైనటువంటి ప్రతిఫలం కలిగి ఆ దేవుని సత్యేశ్వరుడిని, సత్యదేవుడు నారాయణుణ్ణి, సత్యదేవుణ్ణి కూడా చెబుతారు. సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తుల కోరేటువంటి కోరికలు తీర్చే సత్యరూపుడు కాగలడు. కాబట్టి ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని ప్రతినిత్యము ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఈ వ్రత కథను వింటారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ ఆ సత్యదేవుని యొక్క కృపచేత నశించిపోతాయని చెప్పి అదేవిధంగా ఈ వ్రతాన్ని అన్ని రకాల సంపదలు ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధిని ఇస్తుంది, సకల సౌభాగ్యాలను కలుగుతాయని చెబుతారు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులందరినీ పిలిచి పంచభక్ష పరమన్నాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఈ విధంగా చేస్తే వారు కోరికలను కోరినటువంటి తప్పకుండా నెరవేరుతాయి, సంతోషంగా ఉంటారు. ఈ వ్రతం విశేషంగా ఈ కలియుగంలో విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ వ్రతం చేసుకొని అందరూ కూడా సత్యనారాయణ స్వామి వారి కృపను పాత్రలు కావుతారని చెప్పి సూత మహర్షుల వారు శౌనధికములందరికీ కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతి విధానము వ్రత కథను ఈ విధంగా తెలియజేశారు.
ఈ వ్రత కథను అలాగే స్వామివారి పూజ విశేషాలు తెలుసుకున్నటువంటి శౌనకాది మునులందరూ కూడా సూత మహర్షి వారికి ధన్యవాదాలు తెలియజేసి, స్వామి, మేము ఏ జన్మలో చేసినటువంటి పుణ్యమో ఈ జన్మలో మీ ద్వారా మాకు ఆ దేవదేవుని వ్రత విధానం అలాగే వ్రత కథను వినేటువంటి భాగ్యము మేము పొందగలిగాము అని చెప్పి పరమ సంతోషభరితులై అవుతారు. కాబట్టి అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని చెప్పి మరోసారి వేడుకుంటూ ఈ వీడియోని ఇంతటికి ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.